నెల 12వ తేదీన శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం దగ్గర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీలక్ష్మి కుబేర సుదర్శన హోమం రుద్ర ఏకాదశిని పూర్వక సహస్ర పట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు నండూరి సుబ్బారావు, ఏవి రమణ, పెదిరెడ్ల శ్రీనివాస్, క్రతువు నిర్వాహకులు బోడెం నాగ సత్య రవికుమార్ చెప్పారు. దేశంలోని తొలిసారిగా పెద్ద ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమం కోసం గడిచిన నెల రోజుల నుంచి ఏర్పాటు చేస్తున్నామన్నారు. పూర్వజనులంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. స్థానిక గణేష్ చౌక్ లోని ప్రెస్ క్లబ్ లో వాకచర్ల కృష్ణ, దుర్వాసుల సత్యనారాయణ మూర్తులతో కలిసి సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ క్రతువు విశేషాలు వివరించారు. మీడియా సోదరులందరికీ నమస్కారాలు. రాజమండ్రిలో అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం తలపెట్టాం. ఆ కార్యక్రమానికి మీ యొక్క అండదండలన్నీ ఉండి మీ సహకారంతో విజయవంతం చేయాలని ఈవేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కొద్దిగా మాకు సహకరించి ఇందులో మేము ఎలా ముందుకెళ్ళాలన్నది కూడా మీరు కొద్దిగా చెప్పి మాకు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు జయప్రదం చేసుకుంటామని కోరుకుంటున్నాం. అయితే ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి ఆనం కళాకేంద్రంలో కేంద్రం దగ్గర ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో ఆర్థికంగా ఎవరికి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో అమ్మవారి అయినటువంటి లక్ష్మీదేవి పుట్టిన తిథి నాడు, అంటే అమావాస్య రోజుని ప్రతి నెల అమ్మవారికి పూజ చేయడము, మన లక్ష్మీ కుబేర సహస్ర హోమం సుదర్శన హోమం జరుగుతుంది. ప్రతి నెల చేస్తున్నారు. దీనికి రాజమండ్రిలో చాలామంది భక్తులు అక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల విజయవంతం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఈ వ్యక్తి నాగసత్య రవికుమార్ శర్మ గారని ఈయన ద్వారా ప్రతి నెల జరుగుతుంది అక్కడ. ఈ కార్యక్రమాన్ని వీళ్ళ గురువు గారు ఈయన్ని పిలిచి ఈ కార్యక్రమం కాదు, మొత్తం అందరికీ లోక కళ్యాణార్థం ఒక కార్యక్రమం తలపెట్టాలి. ఆ కార్యక్రమం చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో జరిగే అనేక సమస్యలకి పరిష్కారం అవుతుంది. కాబట్టి నువ్వు ఈ కార్యక్రమం తలపెట్టాను. ఒక కార్యక్రమాన్ని ఈయనకి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడం కోసం ఈయన పూనుకుని కొంతమందితో కలిసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ఈయన ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఏమిటంటే అది శ్రీ రుద్ర ఏకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకం. ఈ కార్యక్రమం చేయడం అనే దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ సంవత్సరంలో ముఖ్యంగా ప్రకృతి రీత్యా అనేక రీత్యా వ్యవసాయాలకు కానీ, ఆర్థికంగా కానీ, వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ అనేక సమస్యలు ఉంటాయనే ఉద్దేశంతో ఈ సంవత్సరం యొక్క ఉంటాయనే కార్యక్రమంలో అందరికీ ఉంది. మన ప్రభుత్వాలు కూడా మనల్ని హెచ్చరిస్తున్నాయి. దీనికి పరిష్కార మార్గంగా ఈ కార్యక్రమం తలపెట్టారు. ఇది చేయడం వల్ల దీనికి ఎంతో కొంత పరిష్కారం జరుగుతుంది, మనం చెయ్యాలి అని. పూర్వకాలం కూడా ఇలా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు యజ్ఞాల యాగాలు చేసేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళ గురువు గారు చెప్పబట్టి ఈ కార్యక్రమం తలపెట్టారు. అదే మా అందరి దగ్గరికి వచ్చినప్పుడు అది తప్పకుండా చేద్దాం, అందరికీ ఉపయోగపడేది. ఒక ఇంట్లో వ్యక్తికో వ్యవస్థకో కాకుండా వ్యవస్థకు ఉపయోగపడే పనిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, చాలా భారీ ఖర్చు ఇది, మామూలుగా ఏదో కొద్ది కార్యక్రమం చేసేది కాదు, చాలా పెద్ద కార్యక్రమం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చేసే విధానం ఏంటంటే ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు సుహాసినీలతో 1008 మంది సుహాసినీలతో మన పుష్కరాల రేవులోకి వెళ్ళి పుష్కరాల రేవులో కలశాలలో నీళ్లు తీసుకుని అమ్మవారికి, అంటే దీని మీద ఈ అమ్మవారిని ఇక్కడ లక్ష్మీదేవిని ముందు ఊరేగిస్తారు. ఎలాగంటే లక్ష్మీదేవి వాహనం అయినటువంటి గుడ్లగోపు వాహనం మీద ఈ వాహనం మీద ఊరేగిస్తూ పుష్కరాల రేవు దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు తీసుకుని ఆ నీళ్ళని అలాగా ఊరేగింపుగా అమ్మవారిని ఊరేగిస్తూ తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. ఇక్కడ ఎవరు చేస్తారంటే ఎవరైతే సువాసనలు తీసుకొచ్చారో 1008 మంది సువాసనలు వాళ్ళే ఈ అభిషేకం చేస్తారు. చేసిన తదనంతరం మిగతా కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. వాళ్ళే ఈ కార్యక్రమం అలా చేయడం వల్ల ఏంటంటే దేశానికి, ప్రజలకి, అందరికీ మంచి జరుగుతుందనే నమ్మకం ఒక పెద్ద ఆయన చెప్పబట్టి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. కాబట్టి ఈ కార్యక్రమం ఈ అభిషేకం అయిపోయిన తదనంతరం సాయంత్రం 1,00,000 కుంకుమార్చన ఉంటుంది. ఆ తర్వాత వేదగోష్ఠి,
ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ ఈ పంతులు గారు చెప్తారు. ఈ కార్యక్రమం అందరి కోసం చేసే కార్యక్రమం కాబట్టి మీ మీడియా మిత్రులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ కూడా నమస్కారాలు. ఈ నెల 12వ తారీఖు బుధవారం అమావాస్య నాడు ఆనంద్ కళా కేంద్రంలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర లక్ష్మీ కుబేర సుదర్శన హోమం అనే కార్యక్రమం ఒకటి చేస్తున్నాం. ఇది భారీ ఎత్తు కార్యక్రమం, భక్తుల సహకారంతో చేస్తున్నాం. దీని గురించి మేము ఒక నెలలు బట్టి చాలా భారీ ఎత్తున చేయాలని మేమందరం అనుకొని దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో పెద్దలందరినీ కలిసి వాళ్ళ యొక్క సహకారం తీసుకొని చక్కటి కార్యక్రమం చేస్తాం. దీంట్లో 1000 మంది ముత్తైదువులకి చీరలు, 1000 మంది ముత్తైదువులకి బిందెలు కూడా మేమే ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి భోజనాలు, పలహారాలన్నీ మేమే ఇస్తున్నాం. 1000 మంది ముత్తైదువుల్ని ముందు ఆనంద్ కళా కేంద్రం ప్రాంగణం నుంచి పుష్కర్ ఘాట్లకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మేము ఇచ్చిన బిందులో నీళ్ళు తీసుకొని ఆ గడ్డాలు నెత్తిమీ పెట్టుకొని ఊరేగింపుగా పుష్కర్ ఘాట్ నుంచి శివుడి బొమ్మ దగ్గర నుంచి అలాగా మన దేవి చౌక్ మీదుగా మళ్ళీ మన ఆనంద్ కళా కేంద్రంకి వచ్చి ఆనంద్ కళా కేంద్రంలో అమ్మవారి విగ్రహం మేము ఆ స్టేజ్ మీద ఈ గుడ్లగోపు మీద వాహనం మీద ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం ఇది ఎక్కడ ఇంట్లో ఉండకూడదు, ఇది టెంపుల్లోనే ఉండాలని చెప్పి పెద్దలు చెప్పారు. ఇది మొత్తం 2 లక్షల రూపాయలతోటి ఈయన చేయించారనమాట. ఈ విగ్రహాన్ని మన స్టేజ్ మీద పెట్టి ఎవరైతే ముత్తైదువులు వీళ్ళందరూ గోదావరి నుంచి జలం తీసుకొచ్చారో ఆ జలాభిషేకం ఆవిడకి చేసి ఆ తర్వాత పూజల కార్యక్రమం చేసిన తర్వాత మధ్యలో భోజనాలు అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి ఈ ముత్తైదువులందరి చేత కూడా కుంకుమ పూజలు అవి చేయించి ఆ తదుపరి వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత సాయంత్రం లక్ష్మీ కుబేర సుదర్శన హోమం అని చెప్పే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇందులో పెద్ద పెద్ద వేద పండితులు అందరినీ తీసుకొచ్చి చాలా బాగా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తలపెట్టాం. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి తలంచి మేము ఒక నెలలు బట్టి ఈ కార్యక్రమంలో కృషి చేస్తాం. మీ సహకారంతో ఇది ప్రజల్లోకి తీసుకెళ్తే మనం రాజమండ్రిలో ఇటువంటి కార్యక్రమం భారతదేశంలోనే ఎక్కడా జరగలేదు. ఈ విగ్రహం ఇలాంటి అమ్మవారు గొడ్ల గోపు మీద కూర్చుని ఉన్నటువంటి వాహనం మీద ఉన్న విగ్రహం ఎక్కడా లేదు. ప్రత్యేకంగా ఈయన తయారు చేయించారు. పంచలోహ విగ్రహం అన్నమాట. ఈ విగ్రహానికి 2 లక్షల రూపాయలు అయింది. ఇది గుళ్ళోనే ఉంటుంది, మా వెంకటేశ్వరం గుళ్ళో బట్టి. ఇది గత దగ్గర 3-4 సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమానికి కేవలం ఇది అమావాస్య నాడే చేయాలి కాబట్టి ప్రతి నెల అమావాస్య నాడు చేస్తున్నారు. ఈసారి కొంచెం భారీ ఎత్తులో చేయాలనే ఉద్దేశంతో మనకి విరివిగా వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలి, అందరూ బాగుండాలి, సస్యశ్యామలంగా ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ అన్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం తలపెట్టాం. దీనికి భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. దయచేసి మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇది కొంచెం ప్రజల్లో తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించేలాగా మీ కొంత కృషి కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రుల ద్వారా 50 మంది భక్త మహాశ్రీలందరికీ కూడా తెలియజేయనిది ఏమనగా, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వాహనంతో కూడుకున్న మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధనా క్రమాన్ని గత సంవత్సరాల కాలంగా, సంవత్సరాల దగ్గర నుంచి కూడా అమ్మవారి విగ్రహాన్ని మేమే చేయించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా అమావాస్య రోజున చేస్తున్నాం. ఎందుకోసమంటే పంచమహాపర్వాలలో అంటే 2 అష్టములు, పౌర్ణమి, సంక్రమణము, అమావాస్య ఈ 5 కూడా మహాపర్వాల కింద చెప్పబడుతూ ఉంటాయి దేవతారాధనలో. అందులోనూ కూడా అమావాస్య అమ్మవారు దీపావళి అమావాస్య రోజునే అమ్మవారు ఉద్భవించింది. ఆ రోజు దగ్గర నుంచి కూడా ప్రతి అమావాస్యకి కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం ప్రతి వాడికి కూడా చాలా శ్రేయస్కరము, సుఖము కూడా. ఎందుకోసమంటే ప్రతి వాడికి కూడా లక్ష్య సాధన చాలా అవసరం. లక్ష్య సాధనలో ప్రతి వాడికి మూలాధార శక్తి అయిన అమ్మవారి మహాలక్ష్మి ఆరాధన చేయడం చాలా శ్రేష్టముగా చెప్పబడుతూ ఉన్నది. ప్రతి మానవుడికి కూడా ఈ లక్ష్య సాధనలో భాగంగానే ఈ మహాలక్ష్మీదేవి అంటే వాహనంతో కూడుకున్న అంటే మూలాధార స్వరూపమైన ఆ మహాలక్ష్మీదేవి ఆరాధన మనం గత కొంతకాలంగా చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ అమావాస్య రోజున అంటే ఇది ఆషాఢ మాసం
అవ్వడం, దీన్ని గుప్తమాసము, శుచిమాసము అని కూడా పిలుస్తూ ఉంటాం. అందుకోసం ఈ మాసములో అమ్మవారి ఆరాధన చేస్తే, ఎందుకంటే మీరు చూడవచ్చు గ్రామదేవత మహోత్సవం అవ్వచ్చు, అమ్మవారి ఆరాధన అవ్వచ్చు, శాకాంబరి ఉత్సవములు అవ్వచ్చు, ఏవైనా సరే ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆషాఢ మాసం అంతటి శక్తివంతమైన మాసము. అందుకోసం ఈ మాసంలోనే అమావాస్య రోజున ఈ అమ్మవారికి చేయాలి కాబట్టి అమావాస్య రోజునే ఈ అమ్మవారికి రుద్రేకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకము. రుద్రేకాదశిని అంటే ఈశ్వరారాధనలోనే మహాన్యాసంలో చెప్పబడుతూ ఉన్నది. జపహోమార్చనాభిషేక విధింవ్యా ఆఖ్యాస్యామ అంటుంది వేదం. అంటే జపము, హోమము, అర్చన, అభిషేకము జరిగే ఏకైక క్రతువే రుద్రేకాదశిని. ఈ రుద్రేకాదశిని కార్యక్రమం దేనికోసం అయ్యా అంటే ప్రాయశ్చిత్త ప్రక్రియ. అంటే మనిషికి సర్వ పాపములు తొలగజేసేది, సర్వ ప్రాయశ్చిత్తములు కలగజేసేది, అలాగే సమస్త శ్రేయస్సుని, సుఖాన్ని ప్రసాదించేది ఈ రుద్రేకాదశిని. ఈ రుద్రేకాదశిని ద్వారా మానవులకి సర్వ శ్రేయస్సులు, సుఖములు, ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని చెప్పేసని తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి కూడా ఈ అమావాస్య 12వ తారీఖున 121 మంది బ్రాహ్మణుల చేత రుద్రేకాదశిని అంటే 11 రుద్రేకాదశులు ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అలాగే తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత ఉదయం 8-8:30 మధ్యలో 7 గంటల దగ్గర నుంచి కూడా ఈ స్త్రీలందరినీ కూడా అర్పించడం, 8 గంటలకి ప్రారంభించి అమ్మవారిని ఆన్ కళాకేంద్రం దగ్గర నుంచి కూడా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి అక్కడ గోదావరి జలములు తీసుకుని అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం చేయడం. సహస్ర ఘటాభిషేకం ఎందుకోసమయ్యా అంటే ప్రతి మానవుడికి ఇప్పుడు వర్షాభావం సాధ్యమైనంత వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉన్నది. ఎందుకోసమయ్యా అంటే ప్రకృతి వైపరీత్యము సంప్రాప్తిస్తూ ఉన్నాయి. దేనికోసమయ్యా అంటే మా జ్యోతిష గ్రంథాలు అవ్వచ్చు, మన సనాతన ధర్మంలో మనం పూర్వం ఆచరించే విధానములు అవ్వచ్చు, సహస్ర ఘటాభిషేకం చేయడం వల్ల అటువంటి అనావృష్టి అటువంటివి ఉండవు అని చెప్పేసని, వర్షాభావం కూడా చక్కగా జరుగుతుంది అని చెప్పేసని మన శాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకోసం ఈ అమ్మవారికి ఈ సహస్ర ఘటాభిషేకం చేయడం జరుగుతోంది. తర్వాత అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన సాయంకాలము 16 రకాల హారతులతోటి ఈ అమ్మవారి కార్యక్రమం అంతా కూడా ముగించడం. వేదపారాయణ, వేదస్వస్తి, శతానువాక పారాయణ ఇవన్నీ కూడా ఆ రోజు కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. 50 మంది భక్తులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రతి మానవుడు కూడా పొందాలి. అందుకోసమని ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే అమ్మవారి దగ్గర ప్రతి నెల కూడా మనం వార్షికోత్సవం చేసేంత వరకు కూడా అమ్మవారి దగ్గర ఒక బంగారం డాలర్ పెడతాం. ఆ డాలర్ను కూడా మన వార్షికోత్సవం రోజున డ్రా తీసి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది వార్షికోత్సవం కాదు. వార్షికోత్సవం రోజున అమ్మవారి డాలర్ని ప్రతి 12 మందికి కూడా ప్రతి నెల పెట్టింది అమ్మవారికి అందించడం జరుగుతుంది. అంటే అమ్మవారి అనుగ్రహం ప్రతి మానవుడికి కలగాలి. దీంట్లో వారికి ఎవరైతే వారి దగ్గరికి వెళ్ళాలని భావిస్తుందో వారికి అందరికీ కూడా ఈ అనుగ్రహం ద్వారా అమ్మవారిది కూడా కలగాలని చెప్పేసి ఇది పెట్టాం. అలాగే ప్రతి నెల కూడా అమ్మవారి ప్రసాదం కింద అమ్మవారి దగ్గర అర్చన చేసిన నాణెముల్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. కావున 50 మంది కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా కూడా కోరుకోవడం జరుగుతుంది. 12/8/2026 ఆనం కళాకేంద్రం ప్రాంగణంలో జరుగుతున్న మహాఘట్టాభిషేక కార్యక్రమానికి శ్రీ రౌతు సూర్యప్రకాశరావు గారు, శ్రీ పూర్వదర్శ ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా కమిటీ సభ్యులుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. 1008 మంది మహిళలకు సంబంధించి చీరలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మహిళలకి లలిత పారాయణం చేసే ఎవరైతే స్త్రీలు ఉన్నారో, అలాగే దైవభక్తి ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్ని ఏరియాల్లో సంబంధించినటువంటి అందరినీ ఐడెంటిఫై చేసి అందరికీ చీరలు ఇవ్వడం జరిగింది. అదే రోజు మార్నింగ్ ఉదయం ఎవరైతే 1008 మంది వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళకి 2000 మందికి ఉదయాన్నే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం సంబంధించి కూడా మన ఏవి రమణ గారి ఆధ్వర్యంలో సుమారు 5 రకాల ప్రసాదాలు కూడా మన కమిటీ తరపున ఏర్పాటు చేసాం. అలాగే వచ్చిన భక్తులకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమంలో మనం ఆనకళా కేంద్రం దగ్గర నుంచి బిందులు వాళ్ళకి ఇస్తాము. మనం ఇచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా గోదావరికి వెళ్తారు. గోదావరిలో కూడా సుమారు 20-30 మంది జెంట్స్ వాటర్ని అందజేస్తారు. అంతా కలిపి ఒక 3 లైన్స్ కింద మహిళలందరూ కూడా బయలుదేరి ఊరేగింపుగా
శివుడు కోటకుముందు దగ్గర శివుడు విగ్రహం, అక్కడ నుంచి లక్ష్మీవరపేటలో ఉన్నటువంటి కందకం రోడ్లో ఉన్నటువంటి అమ్మవారి గుడి దగ్గర, తర్వాత కోదండ రామాలయం, తర్వాత దేవి చౌకు, తర్వాత నాగదేవి సెంటరు, తర్వాత అంబేద్కర్ బొమ్మ, అక్కడ నుంచి ఆనా కళా కేంద్రానికి మహిళలందరూ కూడా వస్తారు. సుమారు 2-3 గంటలు ఈ యొక్క కార్యక్రమం ఉండొచ్చు. మన మీడియా మిత్రులందరికీ కూడా మనం ఒక వ్యాన్ ఒకటి ఏర్పాటు చేశాము. ఇదొక సామాజిక బాధ్యతగా తీసుకొని చేయాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులందరూ కూడా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని కొద్దిగా ప్రజలకు ఇంకా చేరువయ్యేటట్లు చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మహిళలకు సంబంధించి మేము వాటర్ బాటిల్స్ కానీ అలాగే మజ్జిగ ప్యాకెట్లు కానీ అట్లా వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకొని మేము సర్వీస్ చేయడానికి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులు పెద్దలందరికీ కూడా మీ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా భారీ కార్యక్రమం. మేము ఎవరి దగ్గర వెళ్ళినా కూడా తృణమోపణం వాళ్ళు ఇచ్చి పంపించారు. వాళ్ళందరికీ కూడా ఎంతో మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరూ కూడా ఇచ్చేసాం కదా అయిపోయిందని కాకుండా వీరు అక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. రాజమండ్రికి గర్వకారణంగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టాం. థ్యాంక్ యూ వెరీ మచ్.